ఇచ్చిన ప్రశ్నలో b మైనస్ సి ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏఎక్స్ ప్లస్ ఏ మైనస్ బి ఈక్వల్ టు 0 అనే వర్గ సమీకరణం లేదా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇవ్వబడింది. అయితే దీనికి ఏమని చెప్పాడంటే దీని యొక్క మూలాలు సమానంగా ఉన్నాయని చెప్పడం జరిగింది. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన వర్గ సమీకరణాన్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 అనే వర్గ సమీకరణంతో ఈ రెండింటిని కంపేర్ చేస్తే ఏ యొక్క విలువ బి మైనస్ సి, బి యొక్క విలువ సి మైనస్ ఏ, సి యొక్క విలువ ఏ మైనస్ బి అవుతుంది. ఇప్పుడు మనకు ఇచ్చిన కండిషన్ ఏంటంటే మూలాలు సమానంగా ఉంటాయని చెప్పాడు. కాబట్టి మూలాలు సమానంగా ఉన్నప్పుడు దాని యొక్క విచక్షణి లేదా డిస్క్రిమినెంట్ లేదా డెల్టా ఈక్వల్ టు 0 అవుతుంది. అంటే విచక్షణి అంటే ఏంటి మరి అంటే బి స్క్వేర్ మైనస్ 4ఏసీని విచక్షణి అంటారు. ఇది 0 అయినప్పుడు మూలాలు సమానంగా ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనం ఈ బి యొక్క విలువ, సి యొక్క విలువ, ఏ యొక్క విలువను ప్రతిక్షేపించినట్లయితే ఈ విధంగా సూక్ష్మీకరించిన తర్వాత మనకు ఈ విధంగా 1/1 సూక్ష్మీకరించడం జరిగింది. ఇప్పుడు ఇది మనకు ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 4బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 4ఏబీ మైనస్ 4బీసీ ప్లస్ 2సిఏ అని ఒక ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ సూత్రం యొక్క రూపంలో వచ్చింది. అయితే ఇక్కడ 4ఏబీ 4బీసీ ఈ రెండు టర్మ్స్ యొక్క గుర్తులు మైనస్ ఉన్నాయి. అంటే ఈ రెండిట్లో కామన్ ఏముంది, బి ఉంది. సో బి టర్మ్కి మనం నెగిటివ్ పెట్టవలసి ఉంటుంది. అందుకే ఏ స్క్వేర్ మైనస్ 2బీ స్క్వేర్ అని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏ ప్లస్ బి ప్లస్ సి హోల్ స్క్వేర్ సూత్రం రూపంలో ఈ విధంగా రాసుకున్నట్లయితే దీని కారణాంకాలు తీసిన తర్వాత ఏ మైనస్ 2బీ ప్లస్ సి హోల్ స్క్వేర్ రూపంలో వస్తుంది. ఎందుకంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఫార్ములా లాగా ఉంది, ప్లస్ బి ప్లేస్లో మైనస్ 2బీ ఉంది. కాబట్టి ఇక్కడ మనం మైనస్ 2బీ సబ్స్టిట్యూట్ చేస్తాం. దీని తర్వాత మనం ఇరువైపులా వర్గం చేసినట్లయితే ఏ మైనస్ 2బీ ప్లస్ సి ఈక్వల్ టు 0 అని వస్తుంది. ఇందులో మనం ఈ సమీకరణాన్ని ఈ విధంగా రాసినట్లయితే బి విలువ ఏ ప్లస్ సి బై 2 అని వస్తుంది. ఈ బి విలువ ఏ ప్లస్ సి బై 2కి ఎప్పుడు సమానం అవుతుంది అంటే ఏబీసీలు అంక శ్రేణిలో ఉన్నప్పుడు మాత్రమే సమానం అవుతుంది. కాబట్టి ఏపీ లేదా అంక శ్రేణి అనేది సరైన సమాధానం అవుతుంది.